శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న భక్తులందరూ ముందుగా నాతో పాటుగా సంకల్పం చెప్పుకోవాల్సింది చెప్పండి. శ్రేయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ కళ్యాణమంటపే మమ గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి. మీ పేరు, మీ భార్య పేరు, మీ తోటి వారి పేరు, బంధువుల పేర్లు, మీ మనసులో కోరికలు స్వామివారితో ప్రార్థన చేసుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీభూనీలా సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమద్ వైకానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాత్యాసిత వక్షసం ஸ்ரிதச்சேதன மந்தாரம் ஸ்ரீனிவாசம் மகம்பஜே என்று திருமலையப்பனை செவித்துக் கொள்ளலாம். ஒழிவில் காலமெல்லாம் உடனாய் மன்னி வழிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெழி குரல் அருவி திருவேங்கடத்து எழில்கொள் சோதி எந்தை தந்தை தந்தைக்கே என்கிறார் நம்மாழ்வார். பக்தர்களே, இன்று ஞாயிற்றுக்கிழமை உத்திரம் நட்சத்திரம், விசேஷமான பஞ்சமி திதி மற்றும் ஆடி மாதம். இதோ விஸ்வக்சேன ஆராதனை ஆரம்பமாகிறது. சர்வமாயுருபாசதாம் சர்வேभ्य ஸ்ரீ வைஷ்ணவேभ्यो நமः. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. నిరుపమగుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చ సక్త భక్తౌ ఖరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం.
ప్రాణానాయం ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యే అదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుచమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మ. ఈదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞియాః పాశా వితతాః పురుత్ర తేభ్యో నైంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్త్యాః. ఓం వరుణమావాహయామి ఓం ప్రచేతసమావాహయామి ఓం రక్తాం వరదరమావాహయామి ఓం యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఓమాగ్నేయో యస్మాత్ యజామహేత్వా విశ్వేశదాత్వం మహితోను శంభో వైరాజంతే సుహృతం నిదత్తాం ప్రైష్యామదీశో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు. ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యాన్నపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే. ఇంద్రస్యుజ్యస్సకా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం. ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సత్ ద్రవిణోదా వీరవతి మిషన్ నో ద్రవిణోదారా ఆసతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిర్వ్యసేమ దేవహితం యదాయుః. శతమిన్ను శరదో అంతి దేవాయత్రా నశ్చక్రజరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిషుతాయుర్గంతో ఓహో. అదితిర్దేవరదితిరంతరిక్షం అదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనా అదితిర్జాతామదితిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యవుదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఓ బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వస్త్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో ఓ బ్రువంతో కర్మణే స్వస్తి. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవమిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం పుణ్యాహం
రుద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం పుణ్యాహం రుద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం పుణ్యాహం రుద్ధిం భవంతో ఓ బ్రువంతో కర్మ రుద్యతాం రుద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఓమాపోహిష్టామ యోభువస్థాన ఊర్జే దదాతనా మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య వాజే తేహనః ఉస్తైరుమాత్ర తస్మాదరంగమా విశక్షయ యజిన్వద ఆపో జనయతా చనః. ఓం పవమాన సువర్జన పవిత్రేణ విచర్షణి యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనా పునంతు మనవో ధియా పునంతు విశ్వ ఆయవ జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతోగుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతీ దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతప్ర తయామదంతః సదమాద్యేషు వయగ్గస్యామ పతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనే శిరోమయో భూః ధ్యావా పృథివీ పయసా పయోభిః ఋతావరీ యజ్ఞీయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन దేవా అపునతా येनापो దివ్యం కసః తేన దివ్యేన బ్రహ్మణా యః పావమాని రధ్యేతి ఋషిభిः సంవృతగుం రసం సర్వగుం సపోతమశ్నాతి స్వదితం మాతరిష్వనా పావమానీర్యో అధ్యేతి ఋషిభిः సమృతగుం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగుం సర్పిర్మదోతకం పావమాని స్వస్యేనీః సుదుగాహి పయస్వతీః ఋషిభిः సమృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం పావమానీర్దిశంతు నః ఇమం లోకమతో అముం కామాన్ సమర్థయంతు నః దేవైర్దేవైః సమావృతాః పావమాని స్వస్యేనీః సుదుగాహి ఘృతశ్చుతః ఋషిభిः సమృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం येन దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం సతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్ర సునీతి సహమా పునాత్ సోమస్వస్త్యా వరుణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంత్యా పునాతు తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గృహాః పశవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ స్వావేషో అనమీవో భవానః యత్వే మహే ప్రతితన్నో జుషస్వ షన్న ఏదిద్విపదేశం చతుష్పతే వాస్తోష్పతే షక్మయా సగుం సదాతే సక్షీమహిరణ్వయా గాతుమత్యా అవహ క్షేమముత యోగే వరన్నో యూయం పాత స్వస్తిభిः సదా నః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యా విశన్ సఖా సుషేవ యేధినః. ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యర్ఘ్యాచమనీయం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. నమో వెంకటేశాయ. கோவிந்த கோவிந்த. திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே விஸ்வக்சேன் ஆராதனை சுத்தி புண்ணியாவஜனத்தை சேவித்தோம். அடுத்ததாக அங்குரார்ப்பண கைங்கரியத்தை சேவித்துக் கொண்டிருக்கிறோம். இதோ இந்த திருக்கல்யாண மகோத்சவத்தின் நேரடி ஒளிபரப்பின் வர்ணனையாளர் திருமதி ஏ. அருணா. வைகானச ஆகம சாஸ்திர முறைப்படி ஆரம்பமாகிய திருக்கல்யாண மகோத்சவத்திலே இப்பொழுது நாம் சேவிக்க இருப்பது அங்குரார்ப்பண கைங்கரியம். திருமலையப்பனுடைய திருக்கல்யாணம் என்பது திருமலையிலே
நாம் சேவித்து கொண்டிருக்கிறோம். அதேபோல் சங்கல்பம் கூறும் பொழுது ஆதிவராக க்ஷேத்திரம் என்று கூறுகிறோம். அந்த ஆதிவராக க்ஷேத்திரத்திலே தான் திருமலையப்பன் நித்தியவாசம் செய்து கொண்டு திருக்கல்யாண மகோத்சவத்திலே பங்கு கொண்டு பக்தர்களை அனுகிரகம் செய்து கொண்டிருக்கிறான். அப்படி அந்த ஆதிவராக க்ஷேத்திரம் எப்படி சேர்ந்தார் என்று பார்க்கும் பொழுது திருமலைக்கு சென்று அங்கே அந்த ஆதிவராக க்ஷேத்திரத்தை அடைந்த ஸ்ரீனிவாசன் லக்ஷ்மி தேவி இல்லையே என்று வருந்தி அவரை அழைத்து வர கொல்ஹாபுரம் சென்றாராம். அங்கே அந்த லக்ஷ்மி தேவியின் அனுகிரகத்திற்காக 10 வருடங்கள் தீவிரமாக தவம் செய்து அதன்பின் ஜெகன் மாதாவின் தரிசனம் கிடைக்கவில்லை. அப்பொழுது அசரீரி கூறியதாம், ஸ்ரீனிவாசா, ஸ்வர்ணமுகி நதிக்கரையிலே 12 ஆண்டுகள் தவமிருந்து அதன்பின் அந்த தேவியை நீ காண்டு திருமணம் செய்து கொள்ள வேண்டும் என்று கூறவே, அப்படி அந்த திருமலையப்பன் பத்மாவதியை திருமணம் செய்து கொண்டார். இங்கே ஸ்ரீதேவி பூதேவி சமேதன மலையப்ப சுவாமியினுடைய திருக்கல்யாண மகோத்சவத்தை நேரடி ஒளிபரப்பில் செவித்து கொண்டிருக்கிறோம். பக்தர்களே, ஸ்ரீனிவாசனுடைய மகிமை நமக்கு தெரிந்ததை இருந்தால் கூட திருமலைக்கு வந்து அந்த வாழ்க்கையிலே திருப்பம் ஏற்படும் என்று பக்தர்கள் அந்த திருமலையப்பனை தேடி வருகிறார்கள். அப்படிப்பட்ட திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே அங்குரார்ப்பண கைங்கரியம், அந்த அங்குரார்ப்பண கைங்கரியத்திலே மண் பாலிகைகளிலே நவதானியங்களை சேர்த்து நீர் சேர்த்து அதிலே அக்ஷதை திருத்துழாய் போன்றவைகளால் பூஜை செய்கிறார் அர்ச்சக சுவாமி. அதிலே தேவதைகள் கூட ஆவாகனம் செய்கிறார்கள். இந்த வேளையிலே கண்ணனுடைய பிறப்பினை எண்ணி பார்க்கிறேன். சிசுபாலனுக்கு மோட்சத்தை கொடுக்கவே கண்ணன் பிறந்தான் என்றும் நமக்கு தெரிகிறது. விதர்ப நாட்டு அரசன் பீஷ்மகன் இவருக்கு மகாலட்சுமியே பெண்ணாக பிறந்திருக்கிறாள். இதோ அங்குரார்ப்பண கைங்கரியத்தை முடித்து प्रतिसरबंधन पूजांच करिष्ये ओं शुचिवो हव्यामरुत शुचि नागुं शुचिगुं हिणोम्यद्वरगुं शुचिभ्यः ऋतेन सत्यमृतसाप आयन् शुचि जन्मानश्चयः पावकाः ओं शन्नो निदत्तां तपसो सिहर्तां स्वयं बुरग्रे मृतये मृताय ओं शेषमावाहयामि ओं सहस्रशीर्षमावाहयामि ओं अनन्तमावाहयामि ओं नागराजमावाहयामि शेषाय नमः इदमासनं शेषाय नमः इदं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि ओं स्वस्ति नो मिमीतामस्विना भग स्वस्ति देव्यदितिरनर्वणः स्वस्ति पूषा असुरो दधातु न स्वस्ति ध्यावा पृथिवीषु चेतुना स्वस्तये वायुमुपब्रवामहै सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्नि स्वस्तये देवा अवन्त्वर्भव स्वस्तये स्वस्तिनो रुद्रः पात्वं हसः स्वस्ति मित्रावरुणा स्वस्ति पत्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृति स्वस्ति पन्थामनुचरेम सूर्या चन्द्रमसा आविव पुनर्ददताग्नता जानता संघमे मही स्वस्त्येनं तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वायसं देवता आनाम् असुरग्नमिन्द्रसकं समत्सु बृहद्यसोनावमिवारु हेम अं होमुच माङ्गीरसङ्गयं च स्वस्त्या आत्रेयं मनसा च तार्क्ष्यं प्रयतपाणिस्सरणं प्रपद्ये स्वस्ति संभादेष्वभयन्नो अस्तु शुभगुं शुभम् கோவிந்தா கோவிந்தா. ரக்ஷைகளுக்கு பூஜை முடிந்து ரக்ஷாபந்தன கைங்கரியத்தை சேவிக்க உள்ளோம். அந்த விதர்ப நாட்டு அரசனின் பீஷ்மனின் மகள்தான் மகாலட்சுமி. ருக்மிணி என்று பெயர். அரண்மனைக்கு வரும் முனிவர்கள் மூலம் ஸ்ரீகிருஷ்ணரின் அவதாரம் பற்றியும் லீலைகளை பற்றியும் கேட்டு ஸ்ரீகிருஷ்ணனே தன்னுடைய கணவனாக என்று முடிவு செய்கிறாள் ருக்மிணி பிராட்டி. இதோ திருக்கல்யாண மகோத்சவத்திலே ரக்ஷாபந்தன கைங்கரியத்தை செவிக்கலாம். முதலில் எம்பெருமான் திருவேங்கடமுடையானுக்கும் அடுத்து பிராட்டிமார்களான ஸ்ரீதேவி பூதேவி பிராட்டிமார்களுக்கும் ரக்ஷாபந்தன கைங்கரியம் நடத்த உள்ளார். இப்படி அந்த ருக்மிணி பிராட்டிக்கு 5 சகோதரர்கள். மூத்தவன் ருக்மி, கம்சனின் நண்பன். ஸ்ரீகிருஷ்ணனே கம்சனை அழித்தவன் என்பதால் கிருஷ்ணனின் மீது வெறுப்பு. தன்னுடைய சகோதரியை மணம் செய்து கொள்வதா என்றும் மறுக்கிறான். மாறாக தன் நண்பன் சேதி நாட்டு அரசனான சிசுபாலனுக்கே தன்னுடைய சகோதரியை மணம் செய்து கொடுக்கவும் முடிவு செய்தான். ஆனால் ருக்மிணி இடம் தேடி வந்த கிருஷ்ணன் தன் ரதத்தில் ஏற்றி சென்று அவளை திருமணம் புரிந்து கொண்டான்.
உருப்பிணி நங்கையை தேரேற்றிக் கொண்டு விருப்புற்று அங்கேக விரைந்து எதிர் வந்து செருக்குற்றான் வீரம் சிதைய தலையை சிரைத்திட்டான் வன்மையை பாடிப்பற என்று பெரியாழ்வார் திருமொழியிலே கூறப்பட்டுள்ளது இந்த பாசுரம். சிசுபாலன் அடியுண்ட வேங்கை போன்று சிறினான், ஸ்ரீகிருஷ்ணன் வழிமறித்தான். பலராமனும் கிருஷ்ணனும் சிசுபாலனையும் அவன் நண்பர்களையும் தோற்கடித்து ஓடச் செய்தனர். கிருஷ்ணன் மேல் இருந்த விரோத மனப்பான்மை சிசுபாலனிடம் வளர்ந்து கொண்டே வந்ததாம். தர்மபுத்திரர் ராஜசூய யாகம் செய்த பொழுது கிருஷ்ணனுக்கு முதல் மரியாதை என்று தீர்மானிக்கப்பட்டது. ஸ்ரீகிருஷ்ணனே, ஸ்ரீ கிருஷ்ண பகவான் யக்னஸ்வரூபி, மந்திரஸ்வரூபி, சர்வலோகேஸ்வரன், சர்வேஸ்வரன் என்று எல்லோரும் புகழ்ந்தனர். ஆனால் சிசுபாலன் மட்டும் அனைவரையும் எதிர்த்தான். சிசுபாலன் முன் பிறவியில் மகாவிஷ்ணுவின் துவார பாலகனாக கைங்கரியம் செய்தவன். கிருஷ்ணன் யாதவ குலத்தை சேர்ந்தவன். இவன் பூஜைக்கு தகுந்தவன் அல்ல. கிருஷ்ணன் திருடன் என்று இழிவாக பேசினான் சிசுபாலன். இந்த கடும் சொற்களை நிந்தனைகளை காது கொடுத்து கேட்க சகிக்காமல் சாதுக்கள் வெளியேறிவிட்டனர். பாண்டவர்கள் சிசுபாலனை எதிர்க்க ஆயுதம் எடுத்த பொழுது ஸ்ரீகிருஷ்ணன் அவர்களை சாந்தப்படுத்தினான். சிசுபாலனோ இழிவான சொற்களால் ஸ்ரீகிருஷ்ணனை ஏசிக்கொண்டே இருந்தான். பெரியோர்கள் காதுகளை மூடிக்கொண்டார்கள். கிருஷ்ணனுக்கும் சிசுபாலனுக்கும் யுத்தம் நடந்தது. முடிவில் சிசுபாலனை அழிக்கிறார். இதை நம்மாழ்வார் தன்னுடைய பாசுரத்தில் எப்படி விவரித்திருக்கிறார் என்று பார்க்கும் பொழுது திருவாய்மொழியிலே கேட்பார்கள் கேசவன் கீர்த்தி அல்லாமல் மற்றும் கேட்பாரோ கேட்பார் செவிசுடு கீழ்மை வசைவுகளை வையும் கேட்பால் பழம் பகைவன் சிசுபாலன் திருவடி தாட்பால் அடைந்த தன்மை அறிவாரை அறிந்ததுமே என்று ஸ்ரீகிருஷ்ணனை ஸ்ரீகிருஷ்ணன் தன் சக்கராயுதத்தால் சிசுபாலன் தலையை அறுத்தான். சிசுபாலனிடமிருந்து ஒளி கிளம்பியது. அது ஸ்ரீகிருஷ்ணனுடைய திருவடிகளை வந்து சேர்ந்ததாம். சிசுபாலன் முன்பிறவியில் மகாவிஷ்ணுவின் துவார பாலகனாக கைங்கரியம் செய்தவன். சாபம் காரணமாக பகவானை எதிர்க்க நேர்ந்தது. சதா சர்வ காலமும் பகவன் நாம ஸ்மரணையுடன் வாழ்ந்தவன் சிசுபாலன். கிருஷ்ண உணர்விலிருந்து க்ஷணமும் பிரிந்ததில்லை. கிருஷ்ணனையே நினைத்திருந்ததால் அவனுக்கு முதலில் முக்தி கிடைத்தது. பகைவனுக்கு கூட அருளும் அந்த கண்ணபிரான் ஆகிய திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே பகவானுக்கு ரக்ஷாபந்தன கைங்கரியத்தை முடித்துக்கொண்டு பிராட்டிமார்களுக்கு ரக்ஷாபந்தன கைங்கரியத்தை அர்ச்சக சுவாமி நடத்தி கொண்டிருக்கிறார். ஏழுமலையானே வேங்கடவனே கோவிந்தா கோவிந்தா என்று செவித்து கொண்டு பிராட்டிமார்களையும் சேவிக்கலாம். இந்த விசேஷமான நவராத்திரி, அதாவது வாராகிய நவராத்திரி என்று கூறுவார்கள். மிகவும் விசேஷமான இன்று பஞ்சமி திதி ஞாயிற்றுக்கிழமை உத்திரம் நட்சத்திரம் அன்று பெருமாளுடைய திருக்கல்யாண மகோத்சவத்தை நேரடி ஒளிபரப்பில் சேவித்து கொண்டிருக்கிறோம். பக்தர்களே, அந்த பகவானுடைய கருணா கட்டாட்சமும் பிராட்டிமார்களின் கருணா கட்டாட்சம் நமக்கு கிடைக்க வேண்டி சேவித்து கொள்ளலாம். ஓம் நமோ வெங்கடேசாய. இதோ முதலில் ஸ்ரீதேவி பிராட்டிக்கு ரக்ஷையை அணிவிக்கிறார் அர்ச்சக சுவாமி. பெருமாளின் வக்ஷஸ்தலத்திலே நிரந்தரமாக குடிகொண்டிருக்கும் இரு பிராட்டிமார்களுக்கும் இப்பொழுது ரக்ஷாபந்தன கைங்கரியம் நடைபெற உள்ளது. லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா என்றும் அடுத்ததாக பூமி பிராட்டிக்கு ரக்ஷாபந்தன கைங்கரியத்தை நடத்த உள்ளார். திருக்கல்யாண மகோத்சவம் என்பது தினந்தோறும், அதாவது நித்திய கல்யாணம் பச்சை தோரணம் என்னும் விதமாக விசேஷமாக நடைபெறுகிறது திருமலையிலே. அப்படி அந்த திருக்கல்யாண மகோத்சவம் திருமலை கோவில் உள்ளே இருக்கும் சம்பங்கி பிராகாரத்தில் உள்ள கல்யாண மண்டபத்திலிருந்து நாம் நேரடி ஒளிபரப்பினை சேவித்து கொண்டிருக்கிறோம். இதோ பூமி பிராட்டிக்கு ரக்ஷையை அணிவிக்க உள்ளார். அதற்காக பூஜை செய்து கொண்டிருக்கிறார். தராரமண கோவிந்தா கோவிந்தா என்றும் அந்த பிராட்டிமார்களையும் சேவிக்கலாம். இந்த எம்பெருமானுக்கு பக்ஷஸ்தலத்திலே நிரந்தரமாக குடிகொண்டிருப்பவர்கள் ஆகலா பெருமாளுக்கு உள்ள கருணை தயா தாட்சண்யம் கூட இந்த பிராட்டிமார்களுக்கும் உண்டு.
பெருமாள் மட்டும் காப்பார் என்று நினைக்காமல் தாங்களும் அந்த பக்தர்களை ரட்சிப்பார்கள். அதாவது பக்தன் ஏதாவது தவறு செய்தால் அதை மன்னித்து மறந்து பெருமாளிடம் அந்த பக்தர்களுக்காக பரிந்து பேசுபவர்கள் பிராட்டிமார்கள். அப்படிப்பட்ட பிராட்டிமார்களுக்கு ரக்ஷாபந்தன கைங்கரியம் தராரமண கோவிந்தா கோவிந்தா என்று அந்த ரக்ஷாபந்தன கைங்கரியத்தை முடித்துக்கொண்டு அடுத்ததாக அக்னி பிரதிஷ்டை ஹோமத்தை சேவிக்கலாம். இதோ அர்ச்சக சுவாமி தன்னுடைய கரத்திலே ரக்ஷை அணிந்து கொண்டு மேற்கொண்டு கைங்கரியங்கள் செய்ய உள்ளார். திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே நாம் இப்பொழுது அடுத்ததாக சேவிப்பது அக்னி பிரதிஷ்டை ஹோமம். அக்னியை ஆவாகனம் செய்து ஹோமத்தை செய்து இறுதியிலே லாஜ ஹோமம், பிரதான ஹோமம், பூர்ணாகூத்தியை செய்து அந்த அக்னி ஹோமத்தை முடிக்கிறார். சேவிக்கலாம் திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்தை. ஓம் நமோ வெங்கடேசாய, ஓம் நமோ நாராயணாய, கோவிந்தா கோவிந்தா என்று சேவிப்போம். அக்னியை ஆவாகனம் செய்து அக்னி பிரதிஷ்டை ஹோமத்தை ஆரம்பிக்க உள்ளார். వైవాహిక మహోత్సవ కర్మాంగం అగ్ని ప్రతిష్టాపనం చ కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా ఆ శుద్ధైరుక్తైర్వా ఆ వృద్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు. ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః ఇంద్రశుద్ధో హినో ఓరయిం శుద్ధో రత్నా ఆ నిదాతుషే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాజం శిశాససి. మయి దేవా ద్రవిణమాయ జంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః. రవనిషంతపూర్వేరిష్టాస్యామ తనువా సువీరా ఆహ మహ్యం యజంతు మమయాని హవ్యాకూతి సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగా ఆం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే. దేవీ షడుర్వీరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరయద్వం. మాహా ఆస్మహి ప్రజయామా తనుభిర్మారదామద్విషతే సోమరాజన్. జాతవేదో భువనస్య రేత యసించ తపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదధిహ వ్యవాహకం శమీ గర్భార్జనయన్యో మయో భూః. घृतप्रतीको घृतयो निरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृषस्त्वा सरितो वहन्ति घृतं पिबन् सुयजा यक्षि देवान् आयुर्दा अग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निरेदि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् अदितेनु मन्यस्वानुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुवा. ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विसीमतः सुरुचो वेन आवह सबुद्निया उपमा अस्य विष्टा सतश्च योनिमसतश्च विवः. ओं भूर्ब्रह्माणमावाहयामि ओं भुवः प्रजापतिमावाहयामि ओं सुवः पितामहमावाहयामि ओं भूर्भुवः सुवः हिरण्यगर्भमावाहयामि. ब्रह्मणे नमः इदमासनं सोमो धेनगुं सोमो अर्वन्तमासुगं सोमो वीरं कर्मण्यं ददात् साधन्यं वितत्यगुं सभेयं पितुश्रवणं यो ददास तस्मै. ओं भूः सोममावाहयामि ओं भुवर्यज्ञाङ्गमावाहयामि ओं सुवरिन्दुमावाहयामि ओं भूर्भुवः स्वश्चन्द्रमावाहयामि. सोमस्य इदमासनं. ब्रह्मणे नमः सोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. ओं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्थयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त. सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं छदेहि. ओं प्रोक्ष्य ओं सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्थयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त. सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं छदेहि. ओं प्रोक्ष्य पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञियेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः परुसरस्य पवित्रे एस्तो वैष्णव्यो देवसवितप्रसूपनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः. ओं विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरत उदीचैर्युञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमत सौदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि. श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व. पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः. ओं ब्रह्मन्नपः प्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्थयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त. सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं छदेहि. ओं प्रणय ओं सोमापः प्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्थयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त. सप्त ऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं छदेहि. ओं प्रणय कोवो युनक्तु सवो युनक्तु संविशन्तान् दैवीर्विषः पात्राणि देव यज्ञायै. ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.
दक्षिण प्रणितो ब्राह्मेण तीपीप्तेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टनिर्वपामि इन्द्राय जुष्टनिर्वपामि अग्नये जुष्टनिर्वपामि सोमाय जुष्टनिर्वपामि अग्निशोमाभ्याग जुष्टनिर्वपामि बृहस्पतये जुष्टनिर्वपामि मित्राय जुष्टनिर्वपामि वरुणाय जुष्टनिर्वपामि आदित्येभ्यो जुष्टनिर्वपामि अश्वभ्याग जुष्टनिर्वपामि पूष्णे जुष्टनिर्वपामि कक्षाय जुष्टनिर्वपामि कक्षदेवत सोमाय जुष्टनिर्वपामि औपासनयज्ञाय जुष्टनिर्वपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि तृप्यतिश्रामि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अंतरितकुं रक्षो अंतरित अरातयः प्रत्युष्टकुं रक्षो प्रत्युष्ट अरातयः चित्पतिस्वात्मना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्त्वात्मना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वासवितात्मना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निपुरुषाय नमः ओम जातवेदसे नमः ओम सहोजसे नमः ओम अजरा प्रभवे नमः ओम विसर्पिणे नमः ओम वैश्वानराय नमः ओम ब्रह्मणे नमः ओम सोमाय नमः अदितेन मन्यस्वानमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुव ओम षष्टिशतसहस्राण्ययुतमक्षयमर्बुदमानय अयन्त इद्म आत्मा जातवेदस्तेनेध्यस्ववर्तस्वचेद्य वर्तयचास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्तसेनान्नाध्येन समेधय स्वाहा वायव्य आग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा युक्तो वह जातवेदः पुरस्तादग्ने विद्युत् कर्म क्रियमाणं यथेतं त्वं विषग्वेषस्यासि कर्ता त्वयागास्वान् पुरुषान् स्वनेम स्वाहा यातिरश्चेनिपद्यसेहं विदरणीयिते त्वान्त्वाकृतस्य दारय यजे सकं राधनी महक स्वाहा सकं राधन्यै देव्यै स्वाहा प्रसादन्यै देव्यै स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव सुव स्वाहा सत्येन त्वाभिघारयामि तस्य ते भक्षीय ओम प्रजापतये स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदैवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव सुव स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः ओम भूः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मांगं सर्वदोष प्रायश्चित्तार्थं अतो देवादि षड्वैष्णव होमं होष्ये अदितेन मन्यस्वानुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुव ओम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पसे इंद्रस्युज्जसका स्वाहा तद्विष्णोः परमं पदकसा पश्यन्ति सूरयः दिवि वचक्षुरात् तग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवां सस्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव सुव स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः Sa
మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అస్య శ్రీమతాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయురాకాశమహదహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షళ్ళోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి సుండాత్ తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వృతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవపరివృతే జంబూ ప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్త కురల పర్వత విరాజితే భారత కింపురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగపస్తి పున్నాగ సౌమ్యవరుణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాషట్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే కర్మభూమౌ ప్రజాపతి క్షేత్రే అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరు
कावेर्योर्दक्षिणदिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे सत्यव्रतक्षेत्रे सकलदेवतासन्निधौ सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणः द्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमदिवसे द्वितीययामे त्रयोदशघटिका द्विचत्वारिंशद्विघटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूतनामधेयेन्द्रसमये पार्थिवकूर्मप्रलयानन्तश्वेतवराह ब्रह्मसावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायंभुव स्वारोचिष उत्तमतामसरैवत चाक्षुष वैवस्वत सूर्य सावर्णि धर्म सावर्णि दक्ष सावर्णि रुद्र सावर्णि वेद सावर्णि ब्रह्म सावर्णि इंद्र सावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुन कल्कि भूपाक्य षट्चकानां मध्ये तृतीये शालिवाहन सखे अस्मिन् देशे मम अनेक जन्मसु ह्यजन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुरित क्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभीपाकलोहित धामा तपसंघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमंडल पर्यन्तं कृतरासेर्वर्ष सहस्रावसाने एकैकतिलापकर्षण क्रमेण सर्वरास्यपकर्षण संमित काले श्रीहरिलोके निवास सिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमातिरात्राप्तोर्यामसान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थं आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थं अस्य देवदेवस्य भगवतो नारायणस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपगुण विभवैश्वर्यादि श्री विकनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराणेतिहास कल्पोक्त प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमतादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र शार्ंगदा कौमोदकी नंदकस्य कोटि सूर्य समप्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस दिव्य भगवत शास्त्रोक्त प्रकारेण आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य जगत्कारण भूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य भक्तलोक परिपालकाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय श्रीवत्सांकित वत्सकाय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योपि शोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवन स्वाभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाकाध्यायिनो अखिल लोक पवित्र गोत्रोद्भवाय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामातर्वण सकल वेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान और्ववैदल पंचार्षे प्रवरान्वित भार्गव सगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं
अयोनिजाम् आनन्दगुणात्मिकां भृगोः सङ्कल्पतनयां भार्गवीम् उत्तरफल्गुनि नक्षत्रे कन्यरासौ जातां श्री श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुस्सामातर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणैत्रुपत्रयार्षे प्रवराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गणां सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्त मनोहरीं अत्यन्त सौन्दर्यवतीं नवदलश्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासौ जातां श्री भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया। कन्यां स्वलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये। विश्वंभरा सर्वभूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓ వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. கோவிந்தா கோவிந்தா. திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே மகா சங்கல்பம் கன்னியாதானம் கைங்கரியங்களை செவித்துக்கொண்டு அடுத்ததாக இப்பொழுது நாம் செவிக்க இருப்பது மாங்கல்ய பூஜை. பகவானுடைய திருவடிகளை ஜலத்தால் அலம்பி க்ஷீரத்தால் அலம்பி தன் தலையின் மீது சிரசின் மீது தெளித்துக் கொள்வார் மாமனாரானவர். அப்படி அந்த கன்னியாதானம் சாலங்கிருத்த கன்னியாதானம் மகா சங்கல்பம் கைங்கரியங்களை செய்து பிறகு மாங்கல்யங்களுக்கு பூஜை செய்து கொண்டிருக்கிறார். அப்படிப்பட்ட பாதுகைகள் மிகவும் பெருமையானது. பகவானை சேவிக்க வேண்டுமென்றால் பாதாதி கேசமாகத்தான் சேவிக்க வேண்டும், எந்த ஒரு பகவானை ஆகட்டும். அப்படி திருமலை அப்பனுடைய பாதுகைகளுக்கு அவ்வளவு பிரசித்தி. ஏனென்றால் அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகன் அவன். அந்த பாதுகைகள் மீது பதிந்திருக்கக்கூடிய உத்தமமான ரேகைகளை மையப்படுத்தியே சுவாமி தேசிகன் அருளிய பத்ததியே ஸ்ரீ பாதுகா சகஸ்ரத்தின் 27வது பத்ததியான ரேகா பத்ததி என்பார்கள். அந்த வேதங்களுக்கு எழுதாமறை என்றே ஒரு பெயர். அந்த எழுதாத மறையான வேதங்கள்தான் பாதுகைகளில் இப்பொழுது ரேகா ரூபங்களாக வரி கோடுகளைப் போல் அமைந்துள்ளன. அப்படிப்பட்ட பாதுகைகளை சரணடைகிறேன் என்றபடியே இந்த பத்தகத்தில் முதல் ஸ்லோகத்தை அருளி அந்த பகவானை சேவிக்கிறார் சுவாமி தேசிகன். அந்த பத்ததியின் கடைசி ஸ்லோகமான எத்தனை பிரளயங்கள் வந்தாலும் மறையாமல் இருப்பது வேதம். பிரளயத்தில் அந்த வேதத்தை ரேகா வடிவில் பாதுகா தேவி தன்னகத்தே கொண்டு விளங்குகிறாள் என்கிறார் தேசிகன். அப்படி திருமாலின் திருவடிவில் இருக்கக்கூடிய ரேகைகளை விட பன்மடங்கு விசேஷமானவை பாதுகாவில் இருக்கக்கூடிய ரேகைகள். திருமாலின் திருவடி என்பது எப்பொழுதுமே பாதுகைகளின் மீதே படர்ந்திருக்கும் காரணத்தினாலேயே அந்த அடையாளமே பாதுகா தேவியின் சர்வலோகத்திற்கு ராணி என்பதையே குறிப்பிடுகிறது. சர்வ உலகத்திற்கும் நாயகியாக விளங்குபவள் பாதுகா தேவியே தான். அது மட்டுமா என்ன, தங்கமயமான பாதுகையே என்று தேவர்கள் எல்லாம் உன்னை வந்து வணங்கும் பொழுது அவர்களது கிரீடங்களில் இருக்கும் ரத்னங்கள் எல்லாம் பாதுகையில் உராயும் பொழுது அந்த கிரீடத்தில் இருக்கக்கூடிய ரேகைகள் பாதுகைகளின் மீது படிந்து அழுந்தி படுகின்றன. சர்வலோக சக்கரவர்த்தினியான பாதுகை இருப்பதற்கு இந்த ரேகைகளும் ஒரு காரணமாக இருக்கிறதோ. அப்படிப்பட்ட பாதுகைகளை அணிந்தவன் பகவான் திருவேங்கடவன். அவனுடைய பாதுகங்களை நாம் சேவித்து கொண்டு அந்த கல்யாண உற்சவத்திலே மாங்கல்ய பூஜையை சேவிக்கும் பாக்கியத்தை அடைந்திருக்கிறோம். அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகன் வேங்கடவன். அந்த வேங்கடவனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே தான் இப்பொழுது மாங்கல்ய பூஜை நடைபெற்று கொண்டிருக்கிறது. அப்படிப்பட்ட பாதுகைகளை இப்பொழுது நாம் மனதார சேவித்து கொண்டு அந்த பகவானை சேவிக்கலாம். மணிமௌலி நிகர்ஷனாத் சுராணாம் வஹசே காஞ்சனா பாதுகே விசித்திரம்
கமலாபதி பாதபத்ம யோகாத் அபரம் லக்ஷண மாதிராஜ்ய சகாரம் என்று தன் நிலையில் தன் தலையில் எழுதியிருக்கக்கூடிய துர்வர்ணங்களை சுவர்ணங்களாக தன் சம்பந்தத்தாலேயே மாற்றி அமைப்பவள் பாதுகாதேவி தானே. திருமாலுக்கு கைங்கரியம் செய்வதற்கான பாக்கியத்தை தம் திருவருளால் அருளுபவள் பாதுகையேதான். திருமாலின் திருவடியில் இருக்கக்கூடிய ரேகைகளை பாதுகாதேவியை காட்டிக் கொடுக்கிறாள் என்கிறார் சுவாமி தேசிகன். பெருமாளின் திருவடி தாமரைகளில் அவனே சர்வேஸ்வரன் என்று உணர்த்தும் விதமாக குடை, கொடி, தாமரைப்பூ முதலிய ரேகைகள் அவனுடைய ஈஸ்வரத்தன்மைக்கு லட்சணங்களாக இருப்பதாக சொல்லுகிறோம். ஆனால் அந்த ரேகைகளை நம்மை போன்ற அடியார்களால் பார்க்க முடியுமா? நிச்சயம் முடியாது. அப்படியும் திருமாலின் திருவடியில் இப்படியெல்லாம் தான் இருக்கும் என்று நாம் காண்பதற்கு வாய்ப்பு ஏற்படுத்தி தருபவள் பாதுகாதேவியே. அந்த ரேகைகளை தம்மீது அடையாளமாக கொண்டு நம் போன்றவர்களுக்கு திருமாலின் திருவடியில் இருக்கக்கூடிய அடையாளங்களை காட்டித் தருகிறாள் பாதுகா. பதகமல தலாந்த சம் ஸ்ரீநாத் யாதபத்ர ಧ್ವಜಸರಸಿಜ ಮುಖ್ಯಾಂತೈಶ್ವರಿ ಲಕ್ಷಣಾನಿ ಅವಗಮಯಸಿ ಸೌರೇ ಪಾದುಕೆ ಮಾತೃಪಸಾನಾಂ உபரி பரிணத்தை ஸ்வரை தேவி ரேகா விசேஷை என்று. இனி அந்த 28வது பத்தியிலே சுபாஷித பக்திக்குள் சுவாமி தேசிகனோடு பிரவேசிக்கலாம். அதாவது சந்தஸ் ஸ்வேதச பிரதேச வியாக சூன்யம் சந்த ஸ்வயவிருத்தி மனகாம் ந பரிசந்தி ராஜ்யே வனேச ரகுபுங்கவ பதம் பதத்ரம் கிம் வான கிம் பவதி கேவி விதௌ விபூனாம் என்று. தங்களுக்கென்று விதிக்கப்பட்ட கர்மானுஷ்டங்களை பெரியவர்களாய் சாதுக்கள் விடவே மாட்டார்கள். அவர்கள் எங்கே சென்றாலும் சரி அந்தந்த இடத்திலே இருக்கக்கூடியவைகளை கொண்டே தங்களது அனுஷ்டானங்களை அவர்கள் கடைபிடித்தே தீருவார்கள். ராமபிரானின் பாதுகையானவள் இப்படிப்பட்ட ஒரு கர்மானுஷ்டத்தை அல்லவா கடைபிடித்து காண்பித்திருக்கிறாள். ராஜ்யத்திலே பகைவர்கள் உள்ளே புகாதபடி காத்தே அந்த பாதுகாதேவி தான் காத்ததே. அப்படி ராமபிரான் வனவாசம் சென்ற பொழுது அந்த பகவானின் காலில் முள் குத்தாமல் காத்து கொடுத்தாள். கண்டக சோதனம் என்று முள்ளில்லாமல் அந்த பெருமாளின் திருவடியை காத்து நின்றவளே அவள்தானே. அப்படிப்பட்ட பாதுகைகளைத்தான் நாம் தினந்தோறும் செவிக்கிறோம். அதாவது எம்பெருமானை செவிக்கும் பொழுது பாதாதி கேசமாக செவித்து அவனுடைய அனுகிரகத்தை பெறுகிறோம். பக்தர்களே, நாமும் தினந்தோறும் அந்த பகவானை செவிக்கும் பொழுது பாதாதி கேசமாக சேவித்து நம்முடைய கோரிக்கைகளை முன்வைத்து அவனுடைய பாதங்களின் மீது நம்முடைய சிரசினை வைத்து சேவிக்கலாம். ஓம் நமோ வெங்கடேசாய கோவிந்தா கோவிந்தா என்று இதோ மாங்கல்ய பூஜை முடிந்து மாங்கல்ய தாரணத்தை செவிக்கலாம். ஓம் நமோ வெங்கடேசாய கோவிந்தா. ஓம் பிரஜாபதி சோமகும் ராஜா நமஸ்ருஜத தந்திரயோ வேத அன்வசృజ్యంత தான் ஹஸ்தே குருதா அதஹ சீதா சாவித்ரி மாங்கல்யம் தந்துநானேன லோகரக்ஷண ஹேதவே கண்டே பத்னாமி சுபகே ரக்ஷஸ்த்வம் புவனத்ரயம். ஸ்ரீதேவ்யை நமः. மாங்கல்யதாரண முகூர்த்த சுமுகூர்த்தோ அஸ்து. ஓம் பிரஜாபதி சோமகும் ராஜா நமஸ்ருஜத தந்திரயோ வேத அன்வசృజ్యంత தான் ஹஸ்தே குருதா அத்தஹ சீதா சாவித்ரி மாங்கல்யம் தந்துநானேன லோகரக்ஷக ஹேதவே
కంఠే బధ్నామి సుభకే రక్షస్త్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసువ. ఓం అగ్నిరైతు ప్రథమో దేవతా నాగుంస్యోస్యై ప్రజాన్మం చతుర్వృత్యుపాశాత్. తదైగుం రాజా వరుణోను మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్న రోదాత్ స్వాహ. ఇమామగ్నిస్త్రాయతాం గార్హపత్య ప్రజాన్మం చతుర్వృత్యుపాశాత్. తదైగుం రాజా వరుణోను మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్న రోదాత్ స్వాహ. ఇమామగ్నిస్త్రాయతాం గార్హపత్య ప్రజామస్యేన్యేతు దీర్ఘమాయుః. అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమవి ప్రపుద్యతాం యజ్ఞ స్వాహ. మాతే గృహే నిషిఘోషవుత్థా ధన్యత్ర త్వదృదత్య సంవిశంతు. మాత్వం వికేశుర ఆవధిష్ఠా జీవపత్నీపతి లోకే విరాజ పశ్యంతి ప్రజాకుసుమనస్య మా నాగస్వాహ. ద్యౌస్తే పృష్ఠగుం రక్షతు వాయురూరు అశ్వినౌ చ స్తనం దయంతగుం సవితాభిరక్షతు. ఆవాససః పరిధానాత్ బృహస్పతిర్విశ్వే దేవా అభిరక్షन्तు పశ్చాత్ స్వాహ. ఓం భూ స్వాహ. ఓం భువస్వాహ. ఓం సువస్వాహ. ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజహోమం హోష్యే. అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఇమాన్ లాజా నిత్యవిహార్య. ఓం ఇమాన్ లాజా నావపామి సమృద్ధికరణాన్ మమ. తుభ్యం చ సంవరణాం స్తదగ్నిరనుమన్యతాం. ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ. తుభ్యం చ సంవననాం స్తదగ్నిరనుమన్యతాం. ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ. తుభ్యం చ సంవననాం స్తదగ్నిరనుమన్యతాం. ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ.
ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితఃప్రాసావి. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామపి స్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిర్దేవదం సమూఢమస్య పాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతే యతో వ్రతాని పస్పసే ఇంద్రసేజ్యసకా స్వాహ. తద్విష్ణోః పరమం పదకసా పశ్యంతి సూరయః దివి వచక్షురాదగ్ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాన్ సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం అంతహోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యోనమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వగ్స్విష్టకం సూతం కరోతు స్వాహ. అగ్నయే స్విష్టకృతే సుహుతహుతాహుతేనాం కామానాగం సమర్తయిత్రే స్వాహ. అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ. అగ్నయేన్న పతయే స్వాహ ప్రజాపతయే స్వాహ. ఇంద్రాయ స్వాహ యుక్తో వహజా ఇంద్రాయ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః. ఏదో ఓస్యేదిషి మహి స్వాహ. సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ. బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిద సప్తజిహ్వా సప్తఋషయ సప్తదామః ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాయ జంతి సప్తయోనీరాప్రణస్వాఘృతేన స్వాహ. ఋతదాన విద్వాననుష్టుఘృతేన పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. అగ్నిర్భుక్తగ్ స్వాహ. వేదిర్భుక్తగ్ స్వాహ. ద్యౌర్భుక్తగ్ స్వాహ. పృథివీభుక్తగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ భుక్తగ్ స్వాహ. అగ్నిర్జీర్ణగ్ స్వాహ. వేదిర్జీర్ణగ్ స్వాహ. ద్యౌర్జీర్ణగ్ స్వాహ. పృథివీజీర్ణగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణగ్ స్వాహ. సమంతాం బర్హిర్హవిషాఘృతేన సమాదిత్యేర్వసుభిः సన్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకాం దివ్యన్నభో గచ్చతు యత్స్వాహ. ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. అగ్నిస్తృప్యతు వేదిస్తృప్యతు ద్యౌస్తృప్యతు పృథివీతృప్యతు బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ తృప్యంతాం మే దక్షిణతః పితరః పితామహ ప్రపితామహ సాక్షేమస్తు తృప్యంతాం. అదితేన్వమగ్రస్తానుమతేన మగ్రస్తా సరస్వతేన మగ్రస్తా దేవసవితః ప్రాసావీః. పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ. పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ. సదసన్మే భూయాత్ స్వాహ. సర్వమస్సర్వం మే భూయాత్ స్వాహ. అక్షితమక్షిత్యేజుహోమి అక్షితమసమామే క్షేష్టాః. ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం. దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం. ప్రతీచ్యాం దిశి గృహ వసో మార్జయంతాం. ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం. ఊర్ధ్వాయాం మార్జయంతాం. అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం. పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా. పశ్చిమతో విష్ణోః సదనమసి దక్షిణతో విష్ణోః సదనమసి ఉత్తరతో విష్ణోః సదనమసి ప్రాచ్యాం విష్ణోః సదనమసి. ఓమాప్యాయంతామాపవోషధయో మరుతాం పృషతయత్స దివం గచ్చతతో నో వృష్టిమేరయస్వాహ. శుద్ధ్యంతాం దేవసదనగుం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్. భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయో భూతిః ఆదిత్యः సోమో నమః. త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం. యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ శతం చ వర్చసే త్రయాయుషం. ఓం आपो हिष्टामयो भवस्थान ऊर्जे ददातना महेरणाय चक्षसे योवस्सिवतमोरसस्तस्य भाजे तेहनः उस्तिरुमातरस्मारङ्गमाविस्य क्षया यजिन्वता आपो जनयता चनः। ओम च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनम् उपयत्तेति रिक्तम् तस्मै ते नमः।
बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होतृहीनं वा वषडक्तहारमुपग्नये जातवेदसे भगवान् प्रज्वलितवों नमः। ओं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ब्रह्मणे नमः, सोमाय नमः, सर्वोपचाराणि समर्पयामि। यदा सुखं यदास्थानं प्रतिष्ठापयामि। शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि। आद्योपहारं समर्पयामि। ताम्बूलं समर्पयामि। सर्वोपचाराणि समर्पयामि। अग्निपुरुषाय नमः। यदा सुखं यदास्थानं प्रतिष्ठापयामि। शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ओम तत्सत् ब्रह्मार्पणमस्तु। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ஓம் நமோ வெங்கடேசாய. கோவிந்தா கோவிந்தா. திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே லாஜஹோமம், பிரதான ஹோமம், அஞ்சனமிடுதல், பூர்ணாகுதியை செவித்துக்கொண்டு அடுத்ததாக வாரணமாயிரம் கைங்கரியத்தை செவிக்க உள்ளோம். நாச்சியார் திருமொழியிலிருந்து வாரணமாயிரம் பாசுரங்களை கொண்டு அந்த கனவின் விற்த்தாந்தங்களை கூறும் பாசுரங்களை பாடிக்கொண்டே தேங்காய்களை உருட்டுகிறார்கள். வாரணமாயிரம் சூழ வலம் செய்து நாரண நம்பி நடக்கின்றான் என்னெதிர் பூரண பொற்கொடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட கனா கண்டேன் தோழியினான் என்று நாளை வதுவை மணமென்று நாளிட்டு பாளை கமுகு பரிசு உடை பந்தற்கீழ் கோளரி மாதவன் கோவிந்தன் என்பான் ஓர் காளை புகுத கனா கண்டேன் தோழியினான் என்று அந்த வாரணமாயிரம் பாசுரங்களை பாடிக்கொண்டே தேங்காய்களை உருட்டி தன்னுடைய கனவு விற்த்தாந்தங்களை தோழிகளுக்கு கூறுவது போல் கூறினார்கள். அடுத்ததாக மாலா பரிவர்த்தனம். திருமலை அப்பனுக்கும் பிராட்டிமார்களுக்கும் அந்த மாலைகள் பரிமாற்றம் செய்யப்படுகிறது. திருமலை அப்பனுடைய தோள்களை அலங்கரித்த மாலையானது முதலில் ஸ்ரீதேவி பிராட்டிக்கும் அடுத்தது பூமி பிராட்டிக்கும் அணிவிக்க உள்ளார் அர்ச்சக சுவாமி. சேவிக்கலாம் மாலா பரிவர்த்தனத்தை. ஏடு கொண்டல்வாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா என்று அந்த மாலையை கொண்டு சென்று ஸ்ரீதேவி பிராட்டிக்கு அணிவிக்கிறார் அர்ச்சக சுவாமி. லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா என்று அந்த மாலையை கொண்டு சென்று பெருமாளுக்கு சாத்துகிறார். அடுத்ததாக ஸ்ரீதேவியின் ஆணையின் பெயரிலே அந்த மாலையை கொண்டு சென்று பெருமாளுக்கு சாத்துகிறார். ஏடு கொண்டலவாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா என்று. அடுத்ததாக பெருமாள் அனுப்பிய மாலையை மீண்டும் பூமி பிராட்டிக்கு அணிவிக்கிறார். தராரமண கோவிந்தா கோவிந்தா வசுந்தரா ரமண கோவிந்தா கோவிந்தா என்று அந்த மாலையை கொண்டு சென்று அணிவித்து அதன் பிறகு பூமி பிராட்டி அனுப்பிய மாலையை பகவானுக்கு கொண்டு சென்று சாத்துகிறார் அர்ச்சக சுவாமி. சப்தகிரிவாசா வேங்கடவனே கோவிந்தா கோவிந்தா என்று அந்த பெருமாளுக்கு மாலையை சாத்திய பிறகு ஸ்ரீதேவி பிராட்டியையும் பூமி பிராட்டியையும் ஒரே சிம்ஹாசனத்திலே பகவானின் பக்கத்திலே ஆசீனப்படுத்துகிறார்கள். அதைத் தொடர்ந்து அக்ஷதாரோபணம் என்னும் தலைமுறால் கைங்கரியத்தை செய்ய உள்ளார். இதோ பக்தர்கள் அனைவரும் கூட மூவரும் ஒரே சிம்ஹாசனத்திலே இருக்கும் காட்சியை சேவித்து கொண்டு கோவிந்த நாமத்தை கூறி பெருமாளை சேவித்து கொண்டிருக்கிறார்கள். அடுத்ததாக அக்ஷதாரோபணம் என்னும் தலைமுறால் கைங்கரியம். அதைத் தொடர்ந்து மங்கள நீராஜனத்துடன் திருக்கல்யாண மகோத்சவம் நிறைவு பெறுகிறது. வேங்கடவனே கோவிந்தா கோவிந்தா என்று செவித்துக்கொண்டு பெருமாளையும் பிராட்டிமார்களையும் செவிக்கலாம். ஓம் நமோ வெங்கடேசாய்.
எம்பெருமானுக்கும் பிராட்டிமார்களுக்கும் மூவரின் சிரசின் மீதும் அக்ஷதையை தூவி அக்ஷதாரோபணம் எனும் தலம்பரால் கைங்கரியத்தை செய்து கொண்டிருக்கிறார். పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే विना वेङ्कटेशं ननाथो ननाथः, सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद, प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ. గోవింద